ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 47వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజు అయి ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే యెహోవా మహోన్నతుడు వరకు బాగానే ఉంది. ఈ భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని చెప్పే విషయంలో దేవుని యొక్క భయము అనేది మనకు తెలుస్తోంది. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి మనకి శాంతిని, సమాధానాన్ని, ప్రేమని మనకి చెప్పి మనల్ని అలవాటు ప్రకారంగా మనల్ని మలిచి ఆయన మళ్ళీ ఆహ్వానం అయిపోయాడు. అయితే మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే ప్రేమతో వస్తాడా అంటే ఈసారి ప్రేమతో రాడు. మహాభయంకరుడై వస్తాడు, మధ్యాకానికి వస్తాడు, అందరినీ తీసుకువెళ్ళిపోతాడు. కాబట్టి ఈలోపు మన జీవితాలు ఒకవేళ ఏమైనా అటు ఇటుగా ఉంటే కనుక మార్చుకోగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు నిత్యము తోడే ఉంటుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.